అయ్యా అధికారులకు నేను ఒకటే చెప్తా, మీరు ఖచ్చితంగా నేను ఇన్ఫర్మేషన్ వచ్చిన రోజు మీరు వచ్చి పట్టుకుంటామని చెప్తే నేను సిద్ధంగా ఉండా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికోసం. మీ అధికారులకు తాడిపత్రుల నుండి అధికారులకు తెలిసే జరుగుతుంది, కానీ అక్కడికి ఉన్నటువంటి అధికారులకు జిల్లా అధికారులకు సంబంధమే లేదు. అక్కడ లా అండ్ ఆర్డర్ కాపాడాలన్నా, లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయాలన్నా, అక్కడ రాజ్యాంగం నడచాలన్నా అంతా జేసీపీ ప్రభాకర్ రెడ్డి కన్సల్టెన్సీ నడుస్తుంది తప్ప ఏరే వాళ్ళ కన్సల్టెన్సీ నడిచే పరిస్థితి కూడా లేదు. ఏమి నీ ధైర్యం? ఏమి చూసి విరువిగుతాండవు ఈ వయసులో కూడా? ఏమన్నా నీకేమన్నా మతి స్థిమితం కోల్పోయినావా? కోల్పోయితే చంద్రబాబు నాయుడుకు ఒక అర్జీ పెట్టమని నీ కొడుకునో లేకపోతే నువ్వో, అయ్యా సీఎం రిలీఫ్ ఫండో లేకపోతే ఆరోగ్యశ్రీ కిందనో నన్ను వైజాగ్ మెంటల్ హాస్పిటల్కి చేర్చండి, లేకపోతే ఎర్రగడ్డ హాస్పిటల్ హైదరాబాద్లో చేర్చండి, నా ఆరోగ్యం బాగుపడుతుంది, నా కొడుకు భవిష్యత్తు కొడుకు బాగుంటుంది అని నీ కొడుకు చిన్నతనంగా భావించేమన్నా నీ ఆరోగ్య విషయాలు చూసుకోలేకుండా మన ఆయనకు పిచ్చుంది, తిక్కుంది, ఎర్రగడ్డ హాస్పిటల్ ఇడిస్తే అందరికీ తెలుస్తుంది అని పాపం అతను బాధపడుతూ నీకు ఆరోగ్యం చూపించుకోకుండా అతను పాపం నీ ఎదురు కూడా మాట్లాడుకోకుండా అతను నడుస్తాడా? నీ కొడుకును ఒక ఎమ్మెల్యేగా తీర్చిదిద్దు, మంచి ఎమ్మెల్యే, గౌరవంగా తాడిపత్రిని అభివృద్ధి చేసేదానికి పాటుపడు. పద్దెని లేస్తే నువ్వేం చెప్తావు? నేను మున్సిపాలిటీకి తీర్చిదిద్దినా అని. అయ్యా నువ్వు మున్సిపాలిటీకి తీర్చిదిద్దేది లేదు, మున్సిపాలిటీకి పాటుపడేది లేదు. కథలు చెప్పాలంటే బ్రహ్మాండంగా చెప్తావు. నిన్ను చూసి ఒకటి నేర్చుకుంటారు అన్ని పార్టీలలో కథలు చెప్తే ఎట్లుంటుందని. కథలు చెప్పేది మానుకో, హరిదాస్ కథ చెప్పినట్లుంటుంది. గ్రామాలలో పూర్వం చెప్తాన్నారు, గ్రామాలలోకి వచ్చి హరిదాసు ఉల్లిగడ్డ తినొద్దనో ఏదో చెప్తా అంటారు, అట్లుంటుంది. నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఎందుకయా నీకు 24 గ్రామాల లీడర్లను నువ్వు టార్గెట్ చేసినా అని చెప్తాను, కొడతాను. ఆ గ్రామాలలో నీ పార్టీకి సంబంధించిన నాయకులు లేరా? ఆ నాయకులకు తెలుదా మన గ్రామంలో మన ప్రత్యర్థి మనకు అన్యాయం చేసినాడా లేదనేది తెలుదా? ఎందుకన్నా నువ్వు అందరినీ రెచ్చగొడతావు? గ్రామాలలో కక్షలు ఇంటికి పెడతాండావు. ఒకసారి ఆలోచన చేయి. నేను చెప్పేది కాదు, ఒక్క 10 నిమిషాలు నువ్వు ఒక్కనివి కూర్చొని ఆలోచన చేయి. నీ దగ్గర ఉన్నటువంటి అనుచరులు వాళ్ళ కక్ష అంతా నీకుండా తీర్చాను. వాళ్ళకి సరిపోయిన వాళ్ళవన్నీ కూడా నీకు పేర్లు ఇవ్వడము, కొంతమంది దళారులను పెట్టడం, వాళ్ళతో కొట్టేయడము చేయడం. అయ్యా ప్రభాకర్ రెడ్డి నువ్వు మంచివనువో చెడ్డనువో నాకు నేను చెప్పాల్సిన అవసరంలే, అది తాడిపత్రి ప్రజలకు అందరికీ తెలుసు. అందువల్ల నీ దగ్గర అనుచరులు సలహా ఇచ్చేటప్పుడో లేకపోతే ఇంకోటి మీద చాడీలు చెప్పేటప్పుడో ఒకసారి రివ్యూ చేసుకో, ఏం జరుగుతుంది ఏం కథ అనేది. రివ్యూ చేసుకున్న తర్వాత నీ నిర్ణయాన్ని ప్రకటించు. నువ్వు అది చేయడంలే. ఎవడో వ్యాపారాలు చేసేవాడో ఇల్లీగలో లీగలో ఏదైనా తీసుకొని వచ్చి నాకు ఈ 1 లక్ష వచ్చింది, నేను 20,000 తీసుకున్నా, 80,000 నీకు ఇస్తాను అని చెప్తే వాడిని మాట్లాడతాడు. ఇది తప్పు. రాజకీయాల్లో ఎవరన్నా కానీ రేపు ఎలక్షన్లు వచ్చే ఖర్చులు ఉంటాయని కరప్షన్ చేస్తూ అంటారు. అది సహజంగా అందరికీ వచ్చింది, అది నీ కొనికే కాదు, కానీ అన్ని పార్టీల్లో అది అల్లకపోయింది. కానీ ఎవడైతే తీసుకొచ్చి నీ చేతికి ఇస్తాడో వాని సలహాలు మాత్రం మానుకో. వాని ఉనికి కోసమో వానికి సంబంధించి వాడు ఏదన్నా నష్టపోయింటేనో ఇంకొక కార్యకర్తతో వాడు నీకు సలహాలు ఇచ్చి నీ రూపంలో దౌర్జన్యాలు చేస్తాను. నీ కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించి ఒక ఎమ్మెల్యేని చేసుకున్నావు కష్టపడి, నీ కుటుంబం నుండి ఒక వారసుని తెచ్చుకున్నావు. ఆ వారసుడు ఎట్లుండాలా? జిల్లాలో గుర్తింపుగా ఉండాలా. నా కొడుకు చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయినాడు, మంచి చెడు చూడాలా, ప్రజల్లో ఏకం కావాలా, ప్రజల కార్యకర్తలందరినీ కూడా గుర్తించాలా. గ్రామాల్లో లేకపోతే ఫలానా ఎమ్మెల్యే వచ్చినాడని గర్వంగా చెప్పుకోవాలా వాళ్ళ బంధువులు. కానీ నిన్ను చూసుకొని నీ కొడుకు తయారైనాడు. మా మున్సిపాలిటీలో 1 లక్ష జీతం ఇచ్చారు, నువ్వు కూడా మున్సిపాలిటీ ఉంటే నీకు ఇస్తారు.
వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అయ్యా. నీ మాత్రం మతి స్థిమితమే నీ కొడుకు కొడుకు మాట్లాడబడితే ఫేస్బుక్ లైవ్ చూస్తాంటాను నేను ఎప్పుడన్నా. యువకుడు ఏం చేస్తాడు ఏం కథ చూస్తామని ఎప్పుడన్నా చూస్తే బజార్లో చెత్త చెదారం ఏదన్నా ఉంటే తెల్లారుజాన 6 గంటలకు పోయినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేసినాక ఆ ఇంటోళ్ళు కూడా క్లీన్ చేసి చెత్తబుట్టలు వేస్తాను. అమ్మా నువ్వు ఏం చదివినావు అని అడుగుతాడు. ఎక్కడ ఉద్యోగం చేస్తా అని అడుగుతాను. ఎంత వస్తుందంటే 60,000 50,000 వస్తుంటే మా మున్సిపాలిటీలో 1,00,000 ఇచ్చామమ్మా నువ్వు వచ్చి అట్లా గౌరవంగా చెప్తే మేలే. కానీ నేను చెప్పలేకుండా ఏంటంటే గ్రామాలలో పెరిగినా కాబట్టి ఏ విధంగా సభ్యత సంస్కారం నాకు కొద్దిగా అడ్డం వస్తూ ఉంటుంది. ఏదో భాషలో అతను మాట్లాడి మున్సిపాలిటీలో 1,00,000 ఇచ్చాము టాయిలెట్లు గడుగుతావా అని చెప్తాను. ఏం కర్మనయా, నీకు 5 లక్షలు ఇచ్చారు నువ్వు గడుగుతావా? ఎవరి కుటుంబంలో వాళ్ళ పిల్లలను చదివించుకునేది మంచి ఉద్యోగం చేసుకొని వాళ్ళ భవిష్యత్తు బాగుండాలా, వాళ్ళ జీవనశైలి బాగుండాలని కోరుకుంటారు. ఇలాంటివి నేర్పు నీ కొడుకు. నీ మాదిరి ఎక్కిలి చేష్టలు, కోతి చేష్టలు, చండాలంగా మాట్లాడేది, వరాతెర అని మాట్లాడేది ఈ పద్ధతి మానుకో. జిల్లాలో నేను ఎప్పుడన్నా పోతే ఎప్పుడల్లా అడుగుతాను. నాకు ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అడిగినాడు. ఏరేసాట ఎదురైతే ఏమన్నా ఎక్కడ పోతాను అంటే బయటకు పోతానన్నా అంటే ఎయిర్పోర్ట్లో ఆయన చెప్తాడు 30 ఏళ్లలో ఏ నాయకుడు చేయింది నువ్వు చేస్తాడవునా అని చెప్పినాడు. ఏం చేసినన్నా ఏం కథ, మా కష్టాలు ఉన్నప్పుడు మేము పోరాటం తప్పదు కదంటే అది కాదు, జేసీ ప్రభాకర్ రెడ్డిని తాడిపత్రి ప్రజలు ఏ విధంగా చూడాలనుకుంటారో ఆ విధంగా చూపిస్తాడా ఉన్న ప్రజలకందరికీ అని చెప్పినాడు. ఏమన్నా అతను ఎందులో వయసు పెద్దోడైనాడు మాట్లాడతాడు. అట్లా కాదయా, స్టేషన్ల ముందర కింద వండుకోవడము, డిఎస్పీ ఆఫీసుల కాడ నేల మీద వండుకోవడము, ఎక్కడ బట్టలు లేకుండా స్నానం చేపించడము ఇవన్నీ చేస్తాండవు. ఇది చాలా సంతోషమైన విషయంనా రాష్ట్రంలో ఎవరికి ఈ పరిస్థితి రాకూడదున్న రాజకీయాల్లో ఉన్నాడు. నేను ఆ సీనియర్ నాయకుడు పేరు చెప్పకూడదు కానీ ఎవరు మీ ఊరికి మీకే వదిలేస్తా. ఎవరు నాతో బాగుంటారు ఎమ్మెల్యేనే, మళ్ళీ మీరు మాజీ ఎమ్మెల్యేలని. మాజీ ఎమ్మెల్యేలు చాలామంది నాతో మాట్లాడుతుంటారు, సన్నిహితంగా కూడా ఉంటా. సీనియర్ ఎమ్మెల్యేలు కూడా నాతో మాట్లాడతాను. అంటే కనీసము పేరు ప్రభాకర్ అని అడిగితే చెప్తాడు. ఇహో ఆయన గురించి ఆయనకు తెలిసి ఉంటుంది నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు ఎవరు సపోర్ట్ చేయడంలే. ఆయన అడిగింటాడు కాబట్టి వాళ్ళు రిజెక్ట్ చేస్తూ అంటారు కాబట్టి ఆయనకు తెలిసి ఉంటుంది. మీరు ఏరుకోవాలా, లేకపోతే జూనియర్లు ఎవరున్నారు సీనియర్లు ఎవరున్నారు, ఎవరు అన్నతో సన్నిహితంగా ఉంటారు, ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ఎవరు మాట్లాడుతున్నారో మీరు అనుకోవాలి. అది అంతే తప్ప నేను చెప్పేది ఏంది ఎరకల్లుటి ఎవరో చెప్పుకుంటే ఎట్లా చెప్తారు. అది మళ్ళీ నాకు అతను ఏడన్నా మాట్లాడుకోకుండా పని చేయకోకుండా ఉండాలి. ఏం తెలియదా మీరు నన్ను ఇట్లా అడిగి. ఇది పరిస్థితి. అంటే ప్రతిపక్ష పార్టీల వాళ్ళు నీకు నచ్చదు, అధికార పార్టీ వాళ్ళు నీకు నచ్చదు. కనీసం ఇంత సీనియర్ లీడర్లు అనుకుంటారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు మీ భవిష్యత్తు ఏ విధంగా ఉన్నది, తెలుగుదేశంలోకి పోయినాక మీ భవిష్యత్తు ఏ విధంగా ఉన్నారు. జిల్లాను శాసించి మీరు టికెట్ ఇప్పి స్థాయి నుండి మీ టికెట్ కోసము నానాకు వేదవులందరినీ కాలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. మీరు ఆలోచన చేయండి. ఎవరన్నా కానీ మీ ఇంటి చుట్టూ తిరిగేవాళ్ళు ఎలక్షన్ టైం వచ్చి టికెట్ ఇప్పిండి అని. ఈరోజు మీరు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. నా ఊహ ఉన్నప్పుడు నుండి దాదాపు నేను 86 నుండి నేను తాడిపత్రిలో కేసులలోనో ఇంకో దాని పనిలో పని విందనో తాడిపత్రికి వచ్చేటప్పుడు సింగిల్ అజెండా, జిల్లాలో ఏ స్టేట్లో ఉండే ఏ ముఖ్యమంత్రి ఫోటో కూడా బ్యానర్లో ఉండకుండా ఉండేది, ఏ ఎమ్మెల్యేది ఉండదు, జేసీ అన్నదమ్ములు ఇద్దరిది తప్ప. ఏమయ్యా ఇట్లుంది అనుకుంటాను. నా 18 ఏళ్ళు 20 ఏళ్ళ టైంలోనే రాజకీయంగా ఉంటే ఇట్లుండాలేమో అనే ఆలోచన నాకు అప్పుడే కలుగుతాను. నేను ఇంత శాసించుతున్నారు గుదుప్ప వీళ్ళని. అలాంటి వాళ్ళు ఈరోజు ఈయనమ్మ దేశంలో ఉండే ఎక్స్ఎమ్మెల్యేలు కన్నుంటి వేసుకోబట్టినారు, ఎమ్మెల్యేలు వేసుకుంటారు, మంత్రులు వేసుకుంటారు. ఫుట్పాత్ మీద వీళ్ళకి అవసరం పడుతుంది వీడు అనే వాని ఫోటోల్లో వేసుకొని బతకాల్సిన పరిస్థితి ఈరోజు జేసీ కుటుంబానికి పడింది. వాళ్ళ కొడుకు ఎంపీకి పోటీ చేస్తాడు. నా కొడుకుల గురించి మాట్లాడు. నా కొడుకులు వచ్చి పోతారయ్యా, నీకు తెలుసో తెలిదో ఒక దృష్టి పెట్టు. నా కొడుకులు వస్తారా లేదా ఎప్పుడన్నా. నేను ఇక్కడ స్థిరంగా లేరు కానీ నా ఇంటికి వస్తారు, టిఫిన్ చేస్తారు, ఉంటారు 2 గంటలు 5 గంటలు ఒకరోజు ఉంటారు, తుమ్మింపులకు పోతారు. వాళ్ళ వ్యవసాయాలు ఇంకోటి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చూసుకుంటారు.
నీ కొడుకు మీ అన్న కొడుకు ఎంపీ కంటెస్ట్ చేసి ఎక్కడున్నాడు చెప్పు. నీ కొడుకు ఎమ్మెల్యే ఎన్ని రోజులు పనిచేస్తున్నాడు కాన్స్టిట్యున్సీలో అని చెప్పు. అది చెప్పుయా. నీ చెంచాలతోనో ఇంకోటితో మాట్లాడేయాకు. దయచేసి నీకు చెప్పేది ఒకటే, నీ చెంచాలు వాళ్ళు వీళ్ళతో మాట్లాడేసి సిగ్గు లేదయా. ఎవరో అమ్మాయి చెప్తాంది జాకెట్లో చేయి పెట్టినారని. జాకెట్లలో చేయి పెట్టే సంస్కారం ఎవరికన్నా ఉంటుందయా? వాళ్ళ కుటుంబంలో ఉండేవాడే స్వయాన ఆయన భర్త అయినా కూడా పెట్టలేడు. పబ్లిక్లో చేయి పెట్టాలంటే భుజం మీద చేయలేడు. సిగ్గు ఉండాల. రోంతన్నా మాట్లాడే వాళ్ళకన్నా ఉండాలా, మాట్లాడిచ్చే వాళ్ళన్నా మాట్లాడేదానికన్నా ఉండాలా.